కన్సిడర్ ద ఫాలోయింగ్ మొఘల్ స్ట్రక్చర్స్. ఈ క్రింది మొఘల్ కట్టడాలను పరిగణించండి లేదా పరిశీలించండి అంటున్నారు. ఫస్ట్ వన్ రెడ్ ఫోర్ట్, ఇబాదత్ ఖానా, ఫతేపూర్ సిక్రీ, బులంద్ దర్వాజా. ఈ 4 కూడా మొఘల్ సామ్రాజ్యపు కాలంలో నిర్మించబడిన కొన్ని గొప్ప గొప్ప కట్టడాలన్నమాట. అయితే మన క్వెషన్ ఏంటి? విచ్ ఆఫ్ ద అబవ్ బిల్డింగ్స్ వర్ కన్‌స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అక్బర్? ఈ కన్‌స్ట్రక్షన్స్ లేదా ఈ భవనాలు లేదా ఈ బిల్డింగ్స్‌లో వేటిని అక్బర్ రాజుగా ఉన్నప్పుడు అంటే అక్బర్ హయాంలో నిర్మించారు అనేది మనకి క్వెషన్. సో, ఆప్షన్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే పైన ఉన్న 4 ఒకటి కన్నా ఎక్కువ అక్బర్ చేత నిర్మించబడ్డాయి అన్న విషయం తెలుస్తుంది కదా! వి కమ్ టు నో థాట్ మోర్ దెన్ వన్ ఆఫ్ దీస్ బిల్డింగ్స్ వర్ కన్‌స్ట్రక్టెడ్ బై అక్బర్ అన్న విషయం తెలుస్తుంది. సరే వీటిలో ఏవి అక్బర్ నిర్మించారో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ వన్ రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ అనేది షాజహాన్ చేత నిర్మించబడిన ఒక గొప్ప కట్టడం. దీనిని షాజహాన్ తను రాజుగా ఉన్నప్పుడు తన క్యాపిటల్ సిటీ అయినటువంటి షాజహానాబాద్‌లో రాయల్ ప్యాలెస్ లాగా అంటే రాజులు, రాణులు నివసించే అంతఃపుర భవనంలాగా ఈ కోటను నిర్మించారనమాట. దీనినే మనం తెలుగులో రెడ్ ఫోర్ట్ అంటాం. అంటే రెడ్ ఫోర్ట్ అక్బర్ చేత నిర్మించబడలేదు అని దీని అర్థం. సెకండ్ వన్ ఇబాదత్ ఖానా వచ్చేసి ఇది ఒక ప్రార్థనా మందిరం అనమాట. ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. ఏ హౌస్ ఫర్ ప్రేయర్. సో, ఒక రిలీజియన్ ఇది అక్బర్ చేత నిర్మించబడుతుందనమాట. అక్బర్ ప్రకటించే ఒక నూతన మతం అంటే అక్బర్ ప్రకటించిన ఒక కొత్త రిలీజియన్ తాలూకు మెంబర్స్ అందరూ కలిసి గ్యాదర్ అయ్యి మీటింగ్ ప్లేస్ లాగా, ప్రేయర్ హౌస్ లాగా యూజ్ అవ్వడం కోసం అక్బర్ ఇబాదత్ ఖానాని నిర్మిస్తాడనమాట. అంటే ఆప్షన్ 2 ఇబాదత్ ఖానా అనేది అక్బర్ చేత నిర్మించబడిన ఒక కట్టడం అని మనం తెలుసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీ వచ్చేసి ముఘల్ రాజులలో ఒక రాజు తను గెలిచిన తరువాత సైనిక యుద్ధాల్లో గెలిచిన తర్వాత సైనిక విజయాల తర్వాత తన రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకుంటాడు. సిక్రీ అనే ప్లేస్‌కి. సో, ఆ సిక్రీలో చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఒక సిటీనయితే తను నిర్మించుకుంటాడనమాట. ఎస్టాబ్లిష్ చేస్తాడు. దానికే ఫతేబాద్ అని పెడతారు. ఫతేబాద్ అని పేరు పెడతాడు. స్లోగా ఆ సిటీ ఫతేబాద్ సిక్రీగా పేరు పొందుతుందనమాట. సో, ఆ రాజు ఎవరో కాదు. అది కూడా అక్బరే. ఫతేపూర్ సిక్రీ కూడా అక్బర్ చేత నిర్మించబడిన ఒక కట్టడమే. ఒక సిటీ అనమాట. ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ. నెక్స్ట్ లాస్ట్ వన్ బులంద్ దర్వాజా. ఈ కట్టడం కూడా, ఈ బిల్డింగ్ కూడా మొఘల్ చక్రవర్తి అక్బర్ చేతే నిర్మించబడుతుంది. సో, అక్బర్ గుజరాత్‌లో యుద్ధంలో గెలిచినందుకు గాను తన విజయానికి గుర్తుగా, జ్ఞాపకార్థంగా సో, ఈ టాలెస్ట్ ఇది చాలా ఎత్తుగా ఉండే ఒక కట్టడం అనమాట. ఒక లైక్ ఎలా ఉంటుందంటే, ఒక అంతస్తుల భవనం, 5 అంతస్తుల భవనం ఎట్లా ఉంటుందో అట్లాగా ఒక టాలెస్ట్ బిల్డింగ్ లాగా ఈ బులంద్ దర్వాజా ఉంటుంది. దీనిని కూడా అక్బరే నిర్మిస్తాడు. సో, ఆప్షన్స్ ప్రకారం రెడ్ ఫోర్ట్ తప్ప ఇక్కడున్న 2, 3, 4 ఆప్షన్స్ మనకి అక్బర్ చేత నిర్మించబడ్డాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2, 3, 4 ఇబాదత్ ఖానా, ఫతేపూర్ సిక్రీ అలాగే బులంద్ దర్వాజాను అక్బర్ హయాంలో నిర్మించారు లేదా నిర్మించబడ్డాయి. థాంక్ యూ.